ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయాన్ని సాధించారు. 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. జూబ్లీహిల్స్ చరిత్రలో అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ విజయం సాధించగా జూబ్లీహిల్స్ బరిలో దిగిన 4వ విజయాన్ని అందుకున్నారు. ఈ ఎన్నికల్లో 2 రౌండ్లు మినహా ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ కు మెజార్టీ దక్కింది. ఈ విజయంతో రేవంత్ సర్కార్లో వరుసగా రెండోసారి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సాధించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజీం అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి ఏంటి అప్డేట్స్? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచారు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ మెజారిటీ అత్యధిక మెజార్టీ అని చెప్పుకోవచ్చు. 2009లో పీజీఆర్ మరణం అనంతరం ఏదైతే విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేశారో అప్పుడు ఆ పోటీ చేసినటువంటి సమయంలో 21,000 మెజార్టీతో ఏదైతే విష్ణువర్ధన్ రెడ్డి అప్పుడు ఎన్నికల్లో గెలుపొందారు. సో ఇప్పుడు దాని తర్వాత మాగంటి గోపీనాథ్ 3 సార్లు పోటీ చేసినప్పటికీ కూడా ఆ రికార్డుని బ్రేక్ చేయలేకపోయారు. కానీ ఈ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఆ రికార్డుని బ్రేక్ చేశారు. 24,729 ఓట్లతో ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్నారు. మొదటి నుంచి కూడా నవీన్ యాదవ్పై ఏదైతే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఏదైతే రౌడీ అంటూ ఆ రౌడీలకు ఎలా టికెట్ కూడా ఒక పూర్తిస్థాయి కామెంట్ చేసుకుంటూ కూడా వచ్చారు. కానీ ప్రజలు నవీన్ యాదవ్ వైపే ఉన్నట్టు మనకు ఈ రిజల్ట్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి సంబంధించి అంతకంత వ్యూహాలు రచించింది. మొదటి నుంచి కూడా సర్వేలు చేయించుకుంటూ వచ్చింది. సర్వేలు చేయించినటువంటి దాంట్లో మొదట చేయించినటువంటి 4 సర్వేల్లో కూడా నవీన్ యాదవ్ పేరే మొదటి లిస్టులో రావడం, అంటే ఫస్ట్ లిస్టులో నవీన్ యాదవ్ సుమారు 50% మీద నవీన్ యాదవ్కి ప్రతిసారి సర్వేలో రావడం. సో సెకండ్ పొజిషన్లో అజారుద్దీన్ ఉండే. సో మొత్తానికైతే నవీన్ యాదవ్కి పార్టీ మొదటి నుంచి కూడా అనుకుంది. నవీన్ యాదవ్కి టికెట్ కూడా కన్ఫర్మ్ చేసింది. అయితే నవీన్ యాదవ్కి టికెట్ కన్ఫర్మ్ చేసే క్రమంలో చాలామంది కూడా టికెట్ ఆశించిన వారు వారందరినీ కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసింది. అందరి ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి నియమించింది. వివేక్ 7 డివిజన్లకు 2 చొప్పున కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా ఏదైతే ఇన్ఛార్జ్గా నియమించింది. బూత్ లెవెల్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి చాలా స్పష్టంగా పకడ్బందీగా ప్రణాళికతో పనిచేసిందని చెప్పుకోవడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1 సీటు కూడా రాలేదు. ఇప్పుడు 2 సీట్లు ఉన్నాయి. ఆ 2 సీట్లు కూడా ఉప ఎన్నికల్లోనే వచ్చింది. కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నికల్లోనే గెలిచింది. అలాగే జూబ్లీహిల్స్లో కూడా ఇప్పుడు ఉప ఎన్నికల్లోనే ఈ సీటు గెలుచుకుంది. సో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జోష్గా ఉంటుంది. అలాగే మరీ ప్రధానంగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఇదొక జోష్గా నిలుస్తుంది. సో ఖచ్చితంగా దీంతో పార్టీ మరింత బూస్టప్గా వెళ్తుంది. గ్రేటర్ ఎన్నికలపై కూడా దృష్టి పెట్టడానికి మరింత పనికి వస్తుందని చెప్పి కూడా పార్టీ భావించింది. సో ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కూడా బస్తీబాట చేశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్స్ అటెండ్ చేస్తూ ఏదైతే ర్యాలీలు కూడా నిర్వహించిన పరిస్థితి మనం చూసాం. సో ఓవరాల్గా నవీన్ యాదవ్ కోసం పార్టీ మొత్తం కూడా ఇక్కడ కష్టపడింది. అలాగే నవీన్ యాదవ్ కూడా లోకల్ అభ్యర్థి కావడం, ప్రధానంగా లోకల్ అభ్యర్థి కావడం, చాలా చిన్నప్పటి నుంచి అందరికి తెలిసిన వ్యక్తి కావడం, గల్లీలో నవీన్ యాదవ్ని గుర్తుపట్టడం, యూత్లో నవీన్ యాదవ్కు మంచి క్రేజ్ ఉండడం. అంటే నవీన్ యాదవ్ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ 2014లో ఎంఏ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో ఉన్నారు. 2018లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. సో దాని తర్వాత కార్పొరేషన్ కూడా పోటీ చేసి ఓడిపోయారు. కానీ ప్రజలతో ఎప్పుడు కూడా మమేకమై ఉన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి నవీన్ యాదవ్కి గెలుపు వరించిందని చెప్పి కూడా వారి కుటుంబ సభ్యులు వారంతా కూడా జోష్లో ఉన్నారు. ఇంటి దగ్గర